ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందని వస్తున్నటువంటి వార్తల లోపల ఏమాత్రం నిజం లేదని ఆ జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. నిన్న మనకు పాజిటివ్ వచ్చిన ఏవియన్ ఫ్లూ మనకు ఒక పోల్ట్రీలో వచ్చినది ఏదో హ్యూమన్ కి వచ్చినట్టు కొన్ని న్యూస్ లో వచ్చినాయి. దట్ ఈస్ అ ఫాల్స్ న్యూస్ అనేది మళ్ళీ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పబ్లిక్ ఆల్సో. ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు సెండ్ దిస్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గారైనటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా ఇందులో ఎటువంటి వాస్తవం లేదని, ఇది కేవలం పుకారు మాత్రమేనని, అక్కడ ఎట్లాంటి కేసు బర్డ్ ఫ్లూ కేసు మనుషుల లోపల నమోదు కాలేదని చెప్పి దాన్ని కొట్టిపారేయడం జరిగింది. ఇదేదో డైరెక్ట్గా కోడి మాంసం తినరు, డైరెక్ట్గా గుడ్డులు తినరు, ఇది బాగా తగ్గుముఖం పట్టింది. సోషల్ మీడియాలో విపరీతం రావడం వల్ల చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రజలు ఎవరు కూడా నిజానిజాలు తెలియకుండా వాటికి అట్లాంటి పుకార్లు నమ్మకుండా ఉండాలని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మనం రీసెంట్గానే ఈ మధ్య చూసాం, తూర్పుగోదావరి జిల్లా లోపల ఉన్నటువంటి ఆ ప్రాంతం లోపల లక్షల సంఖ్య లోపల కోళ్ళు చనిపోవడం, కోళ్ళ ఫారాల లోపల గుర్తు తెలియనటువంటి వ్యాధితోటి కోళ్ళు పూర్తి స్థాయి లోపల చనిపోవడం అనేది, అండ్ మన తెలంగాణకు రానివ్వకుండా కంటైనర్లను కూడా తెలంగాణ రాష్ట్రం లోపల బార్డర్ దగ్గర ఆపివేయడము. సో ఇట్లాంటి పరిణామాల మధ్య మనము కోళ్ల యొక్క ఈ మృత్యువాతకు సంబంధించినటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రస్తుతానికి చికెన్కి కాస్త దూరంగా ఉంటే మంచిదని చెప్పి నిపుణులు అదేవిధంగా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భం లోపల పుకార్లు నమ్మడం కూడా వాటికి కూడా దూరంగా ఉంటే చాలా మంచిదని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందులో కొంచెం విషయం ఏమిటంటే, కేవలం సోషల్ మీడియానే కాకుండా కొంత అథెంటిసిటీ ఉన్నటువంటి ఛానల్స్ కూడా దీన్ని ప్రసారం చేయడం కూడా ప్రజలు ఈ పుకార్లను నమ్మడానికి ఒక కారణం అయిందని చెప్పవచ్చు.